ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అఖండ ఐశ్వర్యమస్తు, సమస్త సన్మంగళాని భవంతు, పరమేశ్వర అర్పణం. థ్యాంక్ యూ అండి. మనకు వచ్చే ఈ డిసెంబర్ 7వ తారీఖున మహాపవిత్రమైన రోజు, మహాశివరాత్రి ఎంతటి అద్భుతమైన పరమ పవిత్రమైన రోజు, అంతే సమానమైన రోజు ఈ రోజు అని చెప్పి కొన్ని వీడియోస్లో నేను చూడడం జరిగింది. నిజంగా అంత పవిత్రమైన రోజు మీరే అనుకుంటున్నప్పుడు చెప్పడం ఎందుకు? అంటే నాకు తెలిసిన వార్త పవిత్రమైన రోజు, శివరాత్రితో సమానమైన రోజు అని మాత్రమే. నేనేమనుకుంటానంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రతి క్షణం పవిత్రమైంది అనుకుంటున్నాను నేను. ఈ రోజు మనకి పరమేశ్వరుడు అనుగ్రహం ఉంది కాబట్టి విజిత గారు ఇలా విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మంచి విషయాలు చెప్తున్నానంటే పవిత్రమైన రోజు అంటారు దీన్ని. మీరు అనుకుంటున్నారు, అనుకోవడం కాదు, వాస్తవం ఏంటో చెప్పండి. అదేంటో ప్రతి క్షణం మంచిది అంటాను నేను. ప్రతి క్షణం పరమ పవిత్రమైనదే. ఇద్దరు వ్యక్తుల యొక్క అనుసంధానం కానీ, ఇద్దరు వ్యక్తుల కలయిక కానీ, పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వజన్మ కృతం పాపం రోగయ్యన పెడితే, పూర్వజన్మ కృతం పాపం నారి పిల్లలు మిత్రుడు భర్త ఉంటారు. ఇలా నా సోదరు ఉన్నటువంటి విజిత కూడా ఈరోజు మాట్లాడిందంటే అది పుణ్యబలం ఉంటేనే జరుగుతుంది. అది పుణ్యబలం మీకుందా నాకుందా అనే విషయం అనవసరం, కానీ పుణ్యబలంతో జరుగుతుంది. అది పరమ పవిత్రమైనదే. అటువంటి ప్రతి నిత్యము పవిత్రమైనదే కాబట్టి ఒక ప్రత్యేకంగా మీరు రేపు వచ్చేటువంటి 7వ తేదీ ఆదివారం రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్నది కాబట్టి ఆరుద్ర నక్షత్రం పవిత్రమైందా అంటే మరి ఇది ఉన్నటువంటి నక్షత్రం పవిత్రమైంది కాదా? అదే చెప్పట్లేదు. రోహిణి నక్షత్రం మంచిది కాదు, రోహిణి నక్షత్రం ఉంది మంచిది కాదు అనుకుందామా? కాబట్టి రోహిణి నక్షత్రం చంద్రుడి నక్షత్రం, మరి అది అద్భుతమైనటువంటిది. అంటే అందరి మనసుల్ని ప్రశాంతంగా ఉంచే రోజు రోహిణి నక్షత్రం రోజున అందరి మనసులు ప్రశాంతంగా ఉంచుతుంది. కృత్తికా నక్షత్రం రోజున అందరి రకాల మనసులలో ఒక భయాన్ని కలిగిస్తుంది. అంటే అందరి విషయంలో వర్తిస్తుంది. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే ఆ నక్షత్రంలో ఎక్కువ ఉంటుంది. అది ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మంచితనం కూడా అలాగే ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అందుకే ఆ ఎక్స్ట్రీమ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం. ఆ ఎక్స్ట్రీమ్ని కంట్రోల్ చేసుకోవడానికే నీకు నచ్చినటువంటి నీ కులంలో నీది, నీ మతంలో నీది, ఎవరి మతంలో వాళ్ళది. అలాగే ధ్యానం చేసుకోవడం, పూజ చేసుకోవడం, స్వధర్మాన్ని పాటించడం అనేది ముఖ్యమైన పద్ధతి. అటువంటి విషయంలో మీరు వచ్చేటువంటి ఈ ఆదివారం రోజు ఆరుద్ర నక్షత్రం, ఈ ఆదివారం అనేది ముఖ్యమైనది, చాలా మంచి. అంటే ప్రతి ఆదివారం విశేషమైందే. ప్రతి ఆదివారం మనం సూర్య నమస్కారాలు చేసుకోవాలి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. తప్పకుండా చేయాల్సింది ఆ రోజు గోధుమలు మాత్రమే తినాలి, అన్నం తినకూడదు. అటువంటి పవిత్రమైన రోజు. ఆ రోజు అనేక రకాల పనులు, మైథున, మద్యపాన, మాంసభక్షణ ఏది పనికిరాదు. రోజు కేవలం నక్తముగా ఉంటూ గోధుమ పిండి మాత్రమే తినాలి. అది కూడా తక్కువ తినాలి, ఎక్కువ తినకూడదు. వద్దన్నవన్నీ ఆ రోజే చేస్తున్నాం. మనం రివర్స్ వెళ్తున్నాం మనం. అందుకే కదా రకరకాల రోగాలు వస్తున్నాయి. ఆ రోగానికి వచ్చే పేర్లని వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు, ఇప్పుడు ఏం పేరు పెడదామని. అన్ని రోగాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అటువంటి రోగాలు రాకుండా ఉండేదే మనకి వారము ప్రతిరోజు. చంద్రుడు రోజున ఒక రకమైన పదార్థం, మంగళవారం ఒక పదార్థం తినకూడదు, బుధవారం ఒక పదార్థం తినకూడదు అనేటువంటివి. ఈ నక్షత్రాలు కలిస్తే జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళి అమావాస్య ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, అమావాస్య ఈ పనులు చేయకూడదు అని చెప్తే మనం అమావాస్య చేస్తే ఏమవుతుంది, మొగుడు పిల్లలు పడుకుంటే ఏమవుతుంది, ఆడపిల్ల బయటికి పోతే ఏమవుతుంది, అంటే ఆడపిల్లకి పీరియడ్స్ వస్తే బయటికి పోతే ఏమవుతుంది. సొసైటీ 22nd సెంచరీలో ఉన్నాం మనం. వీఆర్ ఇన్ 22nd సెంచరీ. నేనంటే 22nd సెంచరీలో మరి ఆడపిల్ల మగవాడికి గర్భం వస్తుందా? ఏమైనా వస్తుందా? 22వ సంవత్సరంలో మేము అంటే 22nd సెంచరీలో ఏమన్నా ఆడదానికి కాకుండా మగవాడికి గర్భం వస్తుందా? ఇంకో 1,00,000 సంవత్సరాలు కానీ ఆడదానికి గర్భం వస్తుంది, మగవాడికి రాదు. సో కాబట్టి ప్రకృతిని మనం భిన్నంగా ప్రవర్తించకూడదు, ప్రకృతితో కలిసి ప్రయాణం చేయాలి, ప్రకృతిని కాపాడుకుంటూ ప్రయాణించాలి. అటువంటి దిశానిర్దేశం చేసేటివే ఈ ఆరుద్ర నక్షత్రం ఆదివారం, ఆరుద్ర నక్షత్రం సోమవారం. అందుకే ఈరోజు శివరాత్రిగా చెప్పబడింది. ఆరుద్ర నక్షత్రం మరొక శివరాత్రిగా చెప్పబడుతోంది. ప్రతి ఆరుద్ర నక్షత్రం మంచిది, విశేషమైంది. ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రమైనటువంటి విశేషత ఏంటంటే తప్పకుండా మార్గశిర మాసంలో విష్ణుతత్వమైనటువంటిది ధనుర్మాసం కాబట్టి ఆ రోజున ఆదివారంతో రుద్రుడి యొక్క నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ రోజున కనుక నక్తం ఉండి మనం ఈశ్వరారాధన చేస్తే, విష్ణు దేవాలయంలో ఈశ్వరుని ఆరాధన చేస్తే శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి బృహత్తరమైన యోగాన్ని పొందుకుంటాం మనం. కాబట్టి ఆరుద్ర నక్షత్రంతో కూడిన ఆదివారాన్ని విశేషంగా చెప్పబడుతోంది. ఈరోజు చేసేటువంటి దానము కానీ, ఈరోజు చేసే ప్రారంభం చేసేటువంటి పని కానీ, ఏదన్నా ఒక పని మొదలెట్టండి. మళ్ళీ వెంబడి అంటాడు మనోడు అనుకోడు, మూడాలు ఉన్నాయి, మూడాలు ఎక్కడ ఉన్నాయి? మరి మూడాలతో సంబంధం లేదురా, ఒక మంచి పని చేయడానికి మూఢంతో సంబంధం లేదురా. అది సుముహూర్తం. భార్యాభర్తలు పెళ్లి చేయడానికి, భార్యాభర్తలు కలవడానికి, మారడానికి, గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ఉపనయన సంస్కారం, ఏదైనా పట్టాభిషేకం, ఏదైనా ప్రతిష్ట చేయడానికే
ముహూర్తం. ముహూర్తం అంటే ఏమిటి అంటే ఉన్నటువంటి 9 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు, వాటి పక్క పెట్టండి రాహుకేతుల్ని. మిగిలిన 7 గ్రహాలు కూడా దాంట్లో 5 గ్రహాలు కనీసం ఒకే సరళరేఖ మీద ఉండాలి, శుభస్థానాల్లో ఉండాలి, దాని ముహూర్తం. అలా సరళరేఖ మీద ఉన్నటువంటి గ్రహంలోనే అది ఎంత ఉంటుంది, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 2 నిమిషాల 32 సెకండ్లు ఉంటుంది అంతే, అది ముహూర్తం అంటే. దాంట్లో పుష్కరాంశ అంటే మీకు 39 సెకండ్లు మాత్రమే, 39 సెకండ్లు మాత్రమే. కొంతమంది 49 సెకండ్లు అంటారు, లేదు 39 సెకండ్లే ఉంటుంది. ఆ ముహూర్తంలో ముహూర్తం పెట్టడం టక్కున మనం పెట్టాలి, దీర్ఘబలం పెట్టేయాలి. ఆ టైంలో మీరు కాళ్ళు లోపల పెట్టాలి, ఆ టైంలో యజ్ఞోపీతం వేసేయాలి, ఆ టైంలో మీరు ప్రతిష్ఠ చేయాలి, విగ్రహం యంత్ర స్థాపన చేయాలి. ఆ సమయమే, అందుకే టక్కున లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ఆ సమయం ఉంటుంది. ఆ సమయం దాటిపోతే గ్రహాలు పక్కకి వెళ్ళిపోతాయి, వేరే సరళరేఖ నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. దాన్ని ముహూర్తం అంటారు. అంటే ఒక తామరాకు మీద సూది పిన్నితో కుచ్చితే ఎంత సమయం పెడుతుంది, కుచ్చి తీస్తే ఆ సమయం పుష్కరాంశ, ఆ సమయం ముహూర్తం. ముహూర్తం అంటే ఏంటంటే ఎవరైనా చెప్పండి మీరు, ఒక తామరాకు మీద గుండు పిన్నితో కుచ్చి తీస్తే ఎంతసేపు పడుతుందో అది ముహూర్తం. దాని ముహూర్త కాలం రెప్పపాటు. కానీ దాన్ని మనం అనుసరించగలిగితే అనుకూలతండి. అటువంటి ముహూర్తానికి ఎంత బలం ఉందో అటువంటి బలం అనేది ఆరుద్ర నక్షత్రం ఆదివారంతో. విశేషంగా దానమేనా ఇంకా రోజు? దానము ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి ఉంటాం కదా, వ్యాపారం మొదలు పెట్టండి. ఒక కొత్త పుస్తకం కొత్త చదువుకోండి. ఇప్పుడు పైథాన్, ఐఎల్స్, ఇంకోటి కొత్త చదువుకుంటున్నారు, డబుల్ డిగ్రీ కావాలి, కొత్త మొదలు పెట్టండి ఆ రోజు. అంటే నువ్వు సంకల్పానికి నువ్వు బలంగా డెవలప్ అవ్వడానికి ఏదైనా ఒకటి ప్రారంభం చేయండి, కొత్త ప్లాంట్ పెట్టండి. లేదు ఏది సాధ్యం కాదు, ఒక మీ పిల్లల చేత మొక్కలు పెట్టించండి, వృక్ష సంపద పెంచండి. మనకి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, మొక్కలు మీ అమ్మ పేరు మీద పెట్టమని చెప్తున్నారు కదా, అలా మీ అమ్మ పేరు మీద ఒక మొక్కలు పెట్టు, నాన్న పేరు మీద ఒక మొక్క పెట్టు, బ్రహ్మాండంగా పెరుగుతాయి అవి. అంటే ఈ మంచి రోజు చేసేటువంటి పనులు అవి. అలాగే 10 మందికి ఏదైనా వస్త్రదానం చేయండి, అన్నదానం చేయకండి. అన్నం తిరుగుద్దని చెప్తున్నాం కదా మనమే, మళ్ళీ అన్నదానం చేయడం ఎందుకు? అన్నం తినకూడని రోజు అది. అన్నదానం చేయకండి, వస్త్రదానం చేయండి, చెప్పులు దానం చేయండి, పలకలు దానం చేయండి, పుస్తక దానం చేయండి. హాస్పిటల్కి వెళ్ళేసి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పకుండా మందులు ఇప్పించండి. మీరు డబ్బులు ఇవ్వకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, అది దరిద్రమే, నష్టమే. అక్కడ వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఆ తల్లి ఉంటుంది, తల్లి ఎప్పుడు కూడా పిల్లల మీద, ఆ పిల్లల ఒంటి మీద ఉన్నటువంటి రోగంతో ఉన్నటువంటి వ్యక్తులతో డబ్బులు ఏరుకోదు, ఏ తల్లి ఏరుకోదు. కానీ ఆ తల్లి తప్పకుండా మీకు నాయన నాకు ఈ మందులు కావాలని చెప్తుంది, ఆ మందులు తీసుకొచ్చి ఆ మందులు ఇవ్వండి, వాళ్ళకి ఆ మందులు తప్పక ఉపయోగపడతాయి. లేదా వాళ్ళకి దుప్పటి కొనివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఇవ్వండి. ఒకరోజు సరిపడేవి కాదు, ఒక 10 రోజులు సరిపడేటువంటి ఆహార పదార్థాలు మీరు ఇవ్వండి, వాళ్ళ ఇంటికి మోసుకెళ్తారు, ఇంట్లో వాళ్ళు శుభ్రంగా తింటారు. అలాంటి ప్రయత్నం చేస్తూ మనం ఇస్తే ఈ ఆరుద్ర నక్షత్రం ఆదివారం చేసేటువంటి ఏ పుణ్యకార్యమే సరే నీకు 100 ఇంతల ఫలితాలను ఇస్తుంది. ప్రతిఫలం పొందడం కోసం దానం చేయకు, ప్రతిఫలం పొందడం కోసం నువ్వు ఎప్పుడు కూడా ధ్యానం చేయకు, ఈశ్వర ఆరాధన. ఈ రోజు తప్పకుండా ఎవరైతే గోక్షీరంతో రుద్రాభిషేకం చేస్తున్నారో వారికి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అలాగే ఈ రోజున విశేషంగా చేయాల్సింది పృథివీలింగం, అంటే మట్టిలింగం, పార్థివలింగం అంటారు దాన్ని. అంటే పుట్టమనుతో శివలింగాన్ని తయారు చేసి దానిపైన గోక్షీరంతో అభిషేకం చేసిన వాళ్ళకి ఐశ్వర్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గోధుమ పాలతో, పచ్చి గోధుమలు తీసుకొచ్చి గోధుమ పాలను పిండి గోధుమ పాలతో అభిషేకం చేయండి, రోగనాశనం అవుతుంది, కంటి జబ్బులు తొలగిపోతాయి. మీకు ఏదో మట్టిలింగం మీద నీళ్ళు పోతే నాకలిట పోతాయిరా, ఆ తీర్థాన్ని తాగితే అది వైద్యంగా తయారవుతుంది. అది ఆ శివుడి మీద పోసినటువంటి పదార్థాలన్నీ సమ్మిళితము చేసి ఆ తీర్థాన్ని నువ్వు మూడు స్పూన్లు తాగితే ఆరోగ్యవంతమైన శుభలక్షణం ఉంటుంది. నువ్వు ఇచ్చే మందులు ఇంత లేదా మరి? నువ్వు ఇచ్చే మందు ఇంత మందుకి ఇంత రోగం తగ్గుతూ అంటున్నావే, మరి ఆ తీర్థానికి అంత పవర్ లేదు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు కూడా అనుకోవడానికి ఆ విషయంలో నీకేం అధికారం ఉందని? ఇది ఆయుర్వేద మందు అంత. ఇటువంటి మందుని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు జుట్టు సమస్య ఉంది చాలా మందికి, ఈ జుట్టు సమస్య పోవడానికి మీరందరూ కూడా ఖచ్చితంగా కొబ్బరి పాలతో అభిషేకం చేసి కొబ్బరి పాలు తీర్థం తాగండి. కొబ్బరి పాలు దీనికి పరిష్కారం ఉందా? ఉంది. జుట్టుకి జుట్టు ఊడిపోవడానికి కొబ్బరి పాలు తీసుకొని శుభ్రం లేదు. ఇంకా విషయం చెప్తున్నాను నేను, ఆ స్వామివారికి శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసి కొబ్బరి పాలు స్పెషల్గా ఆయనకి అభిషేకం చేసి నీళ్ళన్నీ ఆ పాలన్నీ కూడా పట్టుకొని జుట్టు పట్టించుకోండి, బ్రహ్మాండటువంటి జుట్టు పెరుగుతుంది మీకు. ఇది ఒక రకమైనటువంటి వైద్యం. ఇది ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇవన్నీ కూడా గోధుమ పాలు, కొబ్బరి పాలతో, ఈరోజు గోవు పాలతో స్వామికి అభిషేకం చేసి, తేనెతో అభిషేకం చేసి, నువ్వుల నూనెతో అభిషేకం చేసిన వాళ్ళకి దరిద్రం నుంచి బయటపడతారు. మీరు మనం చెయ్యం, ఏందో సోది చెప్తాడు కిరణ్ శర్మ, ఏదంటే చెప్తుంటారు, నోటికి వేసి బాగుతుంటారు వీళ్ళు. నువ్వు చేసి చూడరు ఫస్ట్. నువ్వు చేసి చూడకుండా నువ్వు మాట్లాడతావు ఎందుకు? నువ్వు పార్థివలింగం పెట్టుకొని నమ్మకంతో ఈశ్వరుడిని నేను ముందర పెట్టుకున్నాను. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నువ్వు ఎన్ని నామాలు చదువుతూ శివుని అభిషేకం చేస్తే ఒక్క నామంలో శివుడు పలకడా? భక్తవత్సలుడు, ఆయన భక్త లోలుడు, ఆయన భక్త సులభుడు, ఆయన భోళాశంకరుడు, ఆయన
పలుకుతాడు. నువ్వు మనసు పెట్టి పిలిస్తే పలుకుతాడు. ఏదో హలో నమ శివాయ, హలో మావిడ ఎట్టిపోయింది, ఎక్కడ పసుపు పెట్టరా, అన్నం పెట్టి ఎక్కడ, ఇది కాదు పూజ అంటే. ఒక భక్తి, విశ్వాసము. పరమేశ్వరుడు అక్కడ, పార్వతీపై ఉన్నారు అక్కడ, గణపతి అక్కడే ఉన్నాడు, సుబ్రహ్మణ్యుడు అక్కడే ఉన్నాడు, విష్ణుమూర్తి చూస్తున్నాడు. అటువంటి దివ్యమైనటువంటి మంగళ స్వరూపం శివలింగానికి అభిషేకం చేస్తున్నటువంటి తపన నీకు ఉండాలి కదా. ఆ తపన నీకేది? నీకెప్పుడు చూడు ఇతరుల మీద దృష్టి. అభిషేకం చేసుకుంటే పక్కన పోరిపోతే ఆ పోరిపోతే దాన్ని చూస్తేవి, ఈ పోరాన్ని చూస్తేవి. నీ చదువు గురించి ఏదో సాధన చెప్తారు కదా, చిత్త శివుడి మీద భక్తి, పోరి మీద, పోరగాని మీద. ఇదే మనకున్నటువంటి వీక్నెస్. అక్కడ చేస్తావు, పోని ప్రపంచం అక్కడే ఉంది, సమస్త ప్రపంచం అక్కడే ఉంది. ఆ శివుని మీద నీళ్లు పోయండి. ఎటువంటి తత్వాన్ని పెంచుకోవాలి? నీకు భక్తి కావాలా, నీకు స్వామివారి నుంచి రాసినటువంటి శక్తి కావాలా, నీకు యుక్తి కావాలా, బుద్ధి చైతన్యం కావాలా? ఆయన నమ్ముకుంటే అవుతుంది అది. ఆయన నమ్ముకోగానే అయిపోదు. ఆయన నమ్ముకుంటూ నీ యొక్క పరిక్రమణ స్టార్ట్ చేస్తే నీకు వెన్నంటి ఉండి నీ తోడుగా నెట్టేస్తాడు ఆయన. ఇదందరంటారు మాట, దేవుడు చేస్తాడు. నాకు దుప్పటిగా కిరణ్ శర్మ చేశాడు, అభిషేకం చేశా, నేను కొబ్బరిపాలు పెట్టుకున్నా, రైట్ ఓకే, శుభ్రంగా దుప్పటిగా కప్పుడు కొట్టుకుంటా, ఫస్ట్ క్లాస్ వస్తుందా? నాకు ఎందుకు వస్తుందా ఎదవా నీకు ఫస్ట్ క్లాసు? దేనికి వస్తుంది నీకు? నువ్వు చేసే పరిక్రమ ఏంటి? పరీక్ష రాయాలి. నువ్వు పరీక్ష రాస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ డెవలప్ చేస్తాడు, ప్రెజెంటేషన్ కరెక్ట్గా ఇస్తాడు. ఈ తప్పు రాయబోతున్నావు, నీ మస్తిష్కంలో నో ఇది రాంగ్, ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ రాంగ్ వస్తుంది, నేను ఇది కరెక్ట్, నువ్వు కరెక్ట్ చేస్తాడు నిన్ను. అది దేవుడు అంటే తప్ప నీకు డైరెక్ట్ కలవడానికి నువ్వేమన్నా ఉత్తమ పురుషుడివా? నువ్వు ఉత్తమ పురుషుడివి. ఈ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టం మాట్లాడతారు వాళ్ళు. సో కాబట్టి భగవంతుడిలా చూడండి. నాకు కనబడుతుందా, నాకు వినపడుతుందా? నేను గొప్పోడివా? భారతంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆయన కనపడలా. భారత భాగవతంలో అందరికి కనపడలే. రాముడు మనిషిగా పుట్టిన తర్వాత నేను దేవుడని ఎప్పుడు చెప్పుకోలేనా? ఆయన అన్నాడు, దేవుడా నన్ను కాపాడను కూడా. ఆయన దేవుడా నన్ను కాపాడుతుంటే అనుకున్నాడు. ఎవరు? రామచంద్రమూర్తి. ఎవరు? విష్ణుమూర్తి. ఆయన మాట్లాడింది విష్ణుమూర్తి గురించి. ఆ భగవంతుడు నన్ను తొందరగా కాపాడుగాక, నా భార్యతో దుర్గాలాక స్వామి అని దండం పెట్టుకున్నాడు. మరి ఈశ్వరుడు తలుచుకున్నాడు ఆయన. రాముడు ఈశ్వరుని తలుచుకున్నాడు. ఈశ్వరా నాకు ఇదేంటి పరిస్థితి, నాది, నన్ను తొందరగా కాపాడని చెప్పాడు. ఆయన అప్పుడప్పుడే ఆయన మానవతారమే, మానవుడే ఆయన. కాబట్టి ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం. ఆయనకే కష్టాలు పడి మళ్ళీ కొంతమంది ఆయనతో పోల్చుకుంటారు, కన్నప్పతో పోల్చుకుంటారు కొంతమంది. కన్నప్ప మాంసం పెట్టండి, మాంసం పెట్టొచ్చా? నేను పెట్టంట, నేను పెట్టు, కానీ కన్ను తీసి కూడా అక్కడ పెట్టు, నీ కన్ను కూడా తీసి అక్కడ పెట్టాలి. ఆయనకు ఆ శక్తి ఉంది కదా, నువ్వు కూడా అదే పెట్టు. నువ్వు మాంసం పెట్టడం ఒకటే కాదు, కన్ను తీసి పెట్టు అక్కడ. అప్పుడు నువ్వు కన్ను తీసక్కల్లా ఇంత కోసుకో చూస్తా నేను, ఇంతవరకు కోసుకోకొద్ది వరకు 10 కుట్ల పడ్డేంతవరకు కోసుకో చూస్తా నేను. కానీ అడగడు కదా భగవంతుడు అవన్నీ. ఎవరు ఎందుకు అడుగుతాడమ్మా? భగవంతుడి మాయ. ఇప్పుడు ఎంతవరకు నన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతవరకు చేస్తున్నాడు అనేది భగవంతుడి మాయ. ఆ మాయ కష్టం రూపంలో కూడా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. దరిద్రంతో ఉంటుంది, ఫస్ట్ రోగంతో ఉంటుంది, నెక్స్ట్ ఫస్ట్ దరిద్రం, సెకండ్ రోగం, తర్వాత వచ్చి బంధాలు విడిపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసరికి మనకి సంతాన నష్టం, గర్భిణీ స్త్రీకి ఇబ్బంది కలగడం, ఇవన్నీ మన పాపకర్మలే కదా. శిశుపాలుడి కొంత తప్పులు ఎందుకు క్షమించాడు? పాపాలన్నీ పండడం కోసం చేశాడు ఆయన. తర్వాత ఒక్కసారి తల తీసి పక్కన పెట్టాడు. ఇలాంటి సొంత బావమరిది కదా, మేన బావమరిది, మరి ఆయన తీసి పక్కన పెట్టలే. సొంత బావమరిది తీసేసినాడు, మనం తీసేసాడా? సొంత బావమరిదినే పక్కన పెట్టేసి మనం తీసేయడు. కాబట్టి ఏ పని చేసినా విశ్వాసము, భక్తి, భగవంతుడు ప్రత్యక్షంగా మనతో ఉంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మన ఇద్దరి మధ్యలో శివుడు ఇక్కడే ఉన్నాడు. శివుడు లేకుండా మన మాటలు రావు. ఆయన ప్రస్తావన, ఆయన అనుమతి లేకుండా మనకి రావు. అటువంటి ఆలోచన మీకు రాదు. ఆరుద్ర నక్షత్రం విశేషమైందా? మహాశివరాత్రి కంటే కూడా విశేషమైంది అది. కాబట్టి ఆ రోజునంతా ఉపవాసం ఉండాలా? అంటే ప్రదోష కాలంలోనే మీరు చెప్పిన విధానం అంతా ఒకటే ఏంటంటే, మంచి ప్రశ్న. ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవడం విశేషం. అంటే సాయంత్రం పూట వరకు నక్తంగా ఉంటూ సాయంత్రం అభిషేకం చేసుకొని చుక్కను చూసి మనం భోజనం చేయొచ్చు. దానికి ఎటువంటి దోషం లేదు, జాగరణ అక్కర్లేదు, దాని పెద్ద అవసరం లేదు. కానీ సాయంత్రం పూట విష్ణు నామస్మరణ, విష్ణుమూర్తి సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల కూడా మనకి మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం. ఇటువంటి మహాశివరాత్రి లాంటి ఉన్నతమైనటువంటి ఒక రోజు వచ్చింది కాబట్టి, రెగ్యులర్ రాదంటే రెగ్యులర్ వస్తుంది అది. కానీ ఈ రోజు ఆదివారంతో కూడుకుని ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి ఎవరైతే ఇలాంటి ప్రయోజనాన్ని పొందుకుంటున్నారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్యాలు తప్పకుండా పొందుకునే అవకాశం ఉంటుంది, పొందుకుంటారు కూడా. రైట్, శుభం. ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.